దిస్ ఈజ్ యువర్ లైఫ్ కోచ్ లింగరాజ్ గురుజీ. ఐఎమ్ ఏ మైండ్ ట్రైనర్, మనీ మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్, కాస్మిక్ గురు అండ్ యూనివర్సల్ హీలర్. మీరు చూస్తున్నది లైఫ్ ఎక్సలరేషన్ స్కూల్ అనే ఛానల్ ని. ఈ రోజు మనం నెగటివ్స్ ని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలుసుకుందాం. ఒక రోజు గౌతమ్ బుద్ధుడు తమ శిష్యులకు ఉపదేశిస్తుంటాడు. అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి హాజరవుతాడు. ఆ వ్యక్తి బుద్ధుడిని అనరాని మాటలతో దూషిస్తాడు. యువకులందరూ నీ వలన చెడిపోతున్నారు, మా పిల్లలు మా మాటలే వినట్లేదు, కేవలం మీ మాటలే వింటున్నారు, దీనికి కారణం మీరే అని బుద్ధుడిని నిందిస్తాడు. బుద్ధుడు ఈ మాటలు మౌనంగా వింటూ ప్రశాంతంగా కనిపిస్తాడు. చివరకు ఒక చిరు నవ్వు నవ్వుతాడు. ఆ వ్యక్తి చిత్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత బుద్ధుడు ఒక శిష్యుడు బుద్ధుడికి ఇలా ప్రశ్నిస్తాడు, మీకు అనరాని మాటలతో అతను నిందించాడు కదా, మరి మీకు కోపం రాలేదా, మీ మనసు గాయపడలేదా, మీరు చాలా ప్రశాంతంగా కనిపించారు అని అంటాడు. అప్పుడు దీనికి సమాధానంగా బుద్ధుడు ఏం చెప్తాడో తెలుసా? మీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు, మీ గురించి ఒక బహుమతిని తెస్తాడు, ఆ బహుమతి మీకు ఆఫర్ చేస్తాడు, ఆ బహుమతిని మీరు స్వీకరించలేదు. అప్పుడు ఆ బహుమతి ఎవరిది అవుతుంది? ఆ వ్యక్తిది అవుతుందా, మీది అవుతుందా? ఖచ్చితంగా ఆ వ్యక్తిదే అవుతుంది కదా. అలాగే మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి. కొంతమంది వస్తారు, మీకు ద్వేషిస్తారు, కొంతమంది దూషిస్తారు, కొంతమంది నిందిస్తుంటారు, కొంతమంది కోపం పడుతుంటారు, కొంతమంది నెగిటివ్ వర్డ్స్ చెప్తారు, కొంతమంది నిరుత్సాహపరుస్తారు. అప్పుడు వాటిని మీరు స్వీకరించలేదు అనుకోండి, అప్పుడు అవి ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ దగ్గరే ఉంటది కదా. ఒకవేళ మీరు స్వీకరించారనుకోండి, అప్పుడు ఏంటవుతుంది? వాడి మీద కోపం వస్తుంది, వాడి మీద కక్ష పెరుగుతుంది, వాడి మీద ద్వేషం పెరుగుతుంది. ఇప్పుడు మన గురించి మనం ఆలోచించడానికే మన దగ్గర సమయం లేదు. అతని గురించి ఆలోచించి మన విలువైన సమయాన్ని వృధా చేయడం సరికాదు కదా. కావున అతని కోపం అతనికే ఇచ్చేద్దాం, అతని ద్వేషం అతనికే ఇచ్చేద్దాం, అతని నెగిటివ్ అతనికే ఇచ్చేద్దాం. మీరు హ్యాపీయా లేదా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.